దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుడు మీ కుటుంబాల్లో సమృద్ధిగా ఆయన కృప కుమ్మరింపబడును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నేను శుభాలు చెప్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథంలోంచి 107 నుంచి 1, 2, 3 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్వామి. చదవబడిన ఈ వాక్య భాగంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి. ఈ వాక్కులు అనేకులకు ఆశీర్వాదకరంగా శుభప్రదంగా మార్చండి. యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈ దేవుడు ప్రజలు ధైర్యముగా చెప్పేటువంటి మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు ఎందుకు దేవుణ్ణి అలాగా హత్తుకొని ఉంటున్నారు? దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఎల్ల వేళలా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన ఉదయము సాయంత్రము ఆయన సంతోషభరితముగా ఉదయము సాయంత్రం కూడా దేవుడు మనకి సంతోషభరితంగా ఉదయ సాయంత్రములు దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకనంటే అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయాన్నే లేవగానే ఆ వెలుతురుని చూడగానే, ప్రభువా రేయంతా కాచావు తండ్రి, మరుదినం ఇచ్చావు, తెల్లారి వెలుగు చూడటానికి నువ్వు నాకు దేవుడు కృపించావయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము ప్రతి సమయం మందు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు ఈ మాట చెప్తారంటే దేవుణ్ణి ఎరిగిన పిల్లలే చెప్పగలరు. ఆమేన్. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా చేత విమోచింపబడిన వారే ఆ మాట పలుకుతారంట. ఎందుకనంటే ఆయన దయాళుడు. అయ్యా రాత్రంతా కాపాడావు, మరుదినం ఇచ్చావు, మళ్ళీ ఏం చేసావు, వెలుగు చూడటానికి నువ్వు మా కృపను చూపావు. కాబట్టి అయ్యా నువ్వు మమ్మల్ని ఏం చేసావు, విమోచించే దేవుడవు అని ఆ మాట మనం పలుకుతామంట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి, 4 దిక్కుల నుంచి ప్రజలు ఆ మాట చెప్తారంట. అయ్యా మమ్మల్ని విమోచించావయ్యా, మమ్మల్ని రక్షించావయ్యా, మమ్మల్ని కాపాడావయ్యా. ఈ మాట ధైర్యంగా దేవుణ్ణి ఎరిగిన పిల్లలే చెప్తారు. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము ప్రతి చిన్న విషయానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే దేవుడు తన ప్రజల్ని ఏంటంటే అలాగా ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఈ 9వ వచనంలో ఏముందంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచును, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎందుకనంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ఆశనంట దేవుడు తీరుస్తాడంట. దేవుని స్తోత్రం. అది ఏది ఆశ అయినా అండి, నిజంగా నిజమైన భక్తులకి ఆశను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. ఒక యజమానుడి దగ్గర ఒక గాడిద, ఒక కుక్క, ఆ 2 యజమానుడి దగ్గర ఉన్నాయి. ఒక ఇంట్లో అవి పెంచుకుంటున్నారు. అవి చక్కగా ఏం చేస్తున్నారంటే యజమానుడు రోజు వాటికి ఆహారం పెడుతున్నాడు.
ఒకరోజు ఈ కుక్క గాడిద ఈ రెండు ఏమనుకుంటున్నాయంటే, ఈ నా యజమానుడు రోజు నన్ను తిడుతున్నాడు, రోజు సణుగుతున్నాడు, పద్దాకి తిడుతున్నాడు అని గాడిద అంటుంది. అంటే కుక్క అంది కదా, అయితే ఇంకెందుకు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా అని అంటది. అంటే గాడిద వెళ్ళిపోవాలని ఉందా, వెళ్ళిపోయేదాన్ని అని అందంట గాడిద. ఇంకెందుకు వెళ్ళిపో, చక్కగా ఊరిలో చాలా గాడిదలు ఉన్నాయి, ఆ గాడిద దగ్గరికి వెళ్ళిపో అందంట. వెళ్ళేదాన్ని కానీ నాకు ఒక ఆశ ఉంది అని అందంట. ఆశ ఉందా? ఏం ఆశ? దేవుని స్తోత్రం. మన యజమానుడు రోజు తన కుమార్తెని తిడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. తిడతా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, నా యజమానుడు రోజు తిట్టి తన కుమార్తెను, నాకు కోపం వచ్చినప్పుడు, నాకు ఏదో రోజు నాకు కోపం వస్తుంది బాగా గట్టిగా, అప్పుడు ఆ గాడిదకి ఇచ్చి నీకు పెళ్లి చేసేస్తాను అన్నాడంట ఆ యజమానుడు. అందుకనే ఆ గాడిదనిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు కదా, ఏదో ఒక రోజు చూసి ఆ అందాల బొమ్మని, ఆ అందాల భరిణ్ణి, ఆ అందగత్తెను ఏదో ఒక రోజు నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతాడా అని ఆ గాడిద నేను ఎదురు చూస్తున్నాను. అందుకనే నేను ఇంట్లో ఉంటున్నా, లేకపోతే ఎప్పుడో ఆ గాడిదల్లో కలిసిపోయేదాన్ని అని అందంట. దేవుని స్తోత్రం. చూడండి, మనకున్నటువంటి ఆశ అలా ఉంటుంది. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ మన ఆశ ఎలా ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పిల్లలకి దేవుని స్తోత్రం, నీవు ఏ విషయంలో ఆశపడినా ఆశను దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడంట, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడంట. దేవుని స్తోత్రం. ఈ సమయం ముందు మన ఆశ ఎలా ఉంటుందంటే దానికి అర్థం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన కథలాగా అర్థం ఉండదు. కానీ ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీద ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే ఆయనపై ఆశ పెట్టుకుంటారో ఆ వ్యక్తి ధన్యుడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఖచ్చితంగా ఏ ఆశ అయితే మనం కలిగి ఉంటామో ఆశను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకరోజు వెనక ముందు అయినా స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు ఈ మాటలు. కాబట్టి ఆయన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడంట. కాబట్టి ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. నిత్యము మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీపై ఆశ పెట్టుకుంటారో వారి ఆశను తృప్తిపరిచే దేవుడవు, వారి ప్రాణములను తెప్పరిల్ల చేసే దేవుడవు. కాబట్టి ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ విషయంపై బిడ్డలు ఆశ పెట్టుకున్నారు, వారి ఆశలన్నీ మీరు తీర్చమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.